నమస్కారం అండి. నమస్కారం అండి. రీసెంట్ గా శివజ్యోతి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తిరుపతి ప్రసాదం గురించి ఏమంటారు మీరు? శివజ్యోతి గారు నిజంగా ఒక యాంకరింగ్ చూసి మాట్లాడాలి. ప్రతి విషయం కూడా ఆలోచించి మాట్లాడే పొజిషన్లో ఉంది కాబట్టి అలా మాట్లాడకూడదని అయితే నేను అంటున్నా. ఎందుకంటే తిరుపతి దేవస్థానం అంటే చాలా ప్రభుత్వం అంటే ఎంతో కొన్ని వేల మంది లక్షల మంది భక్తులు వస్తారు. ప్రసాదం తీసుకుంటుంటే బిచ్చం ఇవన్నీ అంటాం చాలా కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే కంపల్సరీ కూడా క్షమాపణ వీడియో చేసి కంపల్సరీ పెట్టాలి. ఎందుకు చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు నేనేదో సరదాగా పెట్టాను అంటే, సరదాగా దేవుడి మీద చేయకూడదండి. మీ ఇంట్లో ఫ్యామిలీ గురించో మీ చుట్టాల గురించో లేదా మీ ఫ్రెండ్స్ గురించో సరదాగా పెట్టుకోండి, రీల్స్ బాగుంటాయి. దేవుడి మీద సరదా ఆడితే సరదా తీరిపోద్ది. ఎందుకంటే మీరు తీసుకొని పర్సనల్గా పెట్టుకున్నది వేరు, మీరు సోషల్ మీడియాలో వదిలితే అది ఎలా ఉంటుందంటే ఒకరి తర్వాత ఒకరు తయారవుతూ ఉంటారు. మీరు వెళ్ళి అక్కడ రీల్ పెట్టినప్పుడు ఇంకోళ్ళు కూడా వెళ్ళి పెట్టడానికి గ్యారంటీ ఇస్తారా? మీరు 100% ఎవరో ఒకరు పెడతారు. కంపల్సరీ కూడా మీరు జాగ్రత్త చెప్పేవాళ్ళు మీరే ఇలా రీల్స్ చేసి పెడితే మీకంటే చిన్నవాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా చేయరని గ్యారంటీ మీరు ఇస్తే కనుక చేసి పెట్టండి మీ పెద్దవాళ్ళు. అది కరెక్ట్ కాదు. కంపల్సరీ ఇది ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని అయితే నేను అనుకుంటున్నా. ఎవరైతే ఆ గుడికి సంబంధించిన పెద్దోళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దీని మీద గట్టిగా సీరియస్ అయితే తీసుకుంటారు అని అయితే నేను అనుకుంటున్నా. తిరుపతి ప్రసాదాన్ని బిచ్చగాళ్ళు మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళం అడుక్కుంటున్నాం అని చెప్పి మాట్లాడిందిగా, ప్రసాదాన్ని అలా మాట్లాడచ్చు అంటారా? యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే వైరల్ అవ్వడానికి ఏది పడితే అది చేస్తున్నారు. అంటే ఇది కూడా ఆ ఉద్దేశంతోనే రీల్ పెట్టింది అనుకుంటున్నాయి. ఎంత వైరల్ అయినా జనాలు మర్చిపోయారుగా, ప్రజెంట్ లేదుగా. అంతే, దానివల్ల లడ్డు మీద కొంచెం పెడితే తిరుపతి దేవస్థానం మీద బాగా వేరే వెళ్ళిపోద్ది అని పెట్టినట్టుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు అందుకే మనం మాట్లాడుతున్నాం. అది అంటే రేషన్ కార్డు ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు, ఇంకెప్పుడు తిరుపతి రాకుండా ఉండాలి అని చెప్పి. ఇప్పుడు తిరుపతి రాకుండా అంటే ఇప్పుడు ఆధార్ కార్డు ఏదైతే అన్నీ క్యాన్సిల్ చేసినా సరే తప్పు చేసిన తర్వాత ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది? ఆల్రెడీ రీల్ పెట్టేసింది కదా, రీల్ పెట్టేసింది, జనాలు చూశారు, కామెంట్స్ పెట్టారు. అది ఇంకెంతమంది డౌన్లోడ్ చేసుకుని ఉంటారో, ఎంతమంది ఇంకెలా తయారవుతారో. వైరల్ కోసము నేను సెలబ్రిటీల కోసం ఇలా వీడియోలు చేయడం చాలా నేరం ఇది. ఇలాంటి చేసే వీడియోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలబ్రిటీ అవనివ్వండి, పాలిటిక్స్ అవనివ్వండి, కామన్ మ్యాన్స్ ఎవరైనా అవనివ్వండి, సోషల్ మీడియాలో ఇలాంటి రీల్స్ పెడితే కంపల్సరీ ప్రభుత్వం నుంచి కంపల్సరీ సీరియస్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.